బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వెనిజువెలా దేశం ప్రస్తుతానికి శ్మశానంలా మారిపోయింది. ఇప్పటికీ 50,000కు పైగా మంది అక్కడ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. మృతుల సంఖ్య మరోపక్క 1000 దాటిపోయింది. అలాగే వేలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తవ్వే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించి మనం ఆ భూకంపానికి సంబంధించిన విజువల్స్ని ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. చూడండి, 20 ఫ్లోర్లు 15 ఫ్లోర్ల పెద్ద పెద్ద భవనాలు ఎలా కుప్ప కూలిపోయాయో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తే పేక మెడల్లాగా కూలిపోయాయి. ఇది దేశం మొత్తంగా 67.6 లక్షల మంది, సుమారుగా 70 లక్షల మంది ప్రభావితం చేసింది. వారందరూ నిరాశ్రయులు అయిపోయారు. అలాగే ఒక వెనిజువెలా దేశానికి సంబంధించి రాజధాని కరాకస్లోనే సుమారు 20 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయిందంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరోపక్క వందలాది మందికి సంబంధించిన ఎన్నో బిల్డింగ్స్, భారీ బిల్డింగ్స్, ఇలాంటి బిల్డింగ్స్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. అలాంటి బిల్డింగ్స్ నేలమట్టం అయిపోయి బాధితులకు సంబంధించిన కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతో రోధిస్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ వెనిజువెలా ప్రస్తుతానికి దయనీయ స్థితిలో ఉంది. వెనిజువెలా పరిస్థితికి అండగా భారత్ నిలుస్తూ 35 టన్నులకు పైగా సహాయ సామాగ్రి, మెడిసిన్స్, వైద్య పరికరాలు, అలాగే మెడికల్ టీమ్స్, దీంతోపాటు 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో వీటిని తరలించారు. భారత్ అండగా నిలుస్తుంది. మరోపక్కన అమెరికా కూడా వెనిజువెలాకి సుమారుగా $150 మిలియన్ విలువైన సామాగ్రిని అందిస్తామంటూ అమెరికా ప్రకటించింది. వెనిజువెలాకి సాయం అందించడానికి ప్రపంచ దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అక్కడ పరిస్థితులు ఒకసారి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. మొత్తంగా మనం చూస్తే లాటిన్ అమెరికాలో ఉన్న ఈ వెనిజువెలా అనే దేశంలో మరి ఒకేసారి 2 తీవ్రమైన భూకంపాలు రావడంతో మొత్తంగా ఇప్పటిదాకా సుమారు 1000 మంది మృతి చెందినట్టు వివరాలు నిర్ధారణ చేశారు ప్రస్తుతానికి. అలాగే సుమారు 4000 మంది గాయపడ్డారు. అయితే ప్రభుత్వం అక్కడ ఒక వెబ్సైట్ని పెట్టి మీ బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో జతపరచండి అంటే ఇప్పటిదాకా 50,000 మందికి సంబంధించిన వివరాలు మాకు దగ్గర లేవు అంటూ కుటుంబ సభ్యుల కోసం 50,000 మందికి సంబంధించిన వివరాలు వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. మరోపక్కన భారత్ ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ఆ దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రితో పాటు కొంత వైద్య బృందాన్ని కూడా పంపించడం జరిగింది. వెనిజువెలాలో జరిగిన జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది అంటే సుమారు 70 లక్షల మంది ప్రభావితమయ్యారు. మరి ముఖ్యంగా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఆ దేశానికి సంబంధించిన క్యాపిటల్ కరాకస్లో సుమారు 20 లక్షల మంది ప్రస్తుతానికి వాళ్ళ ఇల్లులని కోల్పోవడం జరిగింది. అంత ప్రభావితమయ్యారు. అలాగే వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం శిథిలాల కింద ఇప్పటికీ చాలామంది చిక్కుకొని ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాస్ చూస్తే పూర్తిగా అక్కడున్న అపార్ట్మెంట్స్, అక్కడున్న హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోవడంతో దాంట్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఆ బిల్డింగ్స్లోనే ప్రస్తుతానికి శిథిలాల కింద ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ మరి వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతానికి చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. చిన్న కుక్క పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు చూడండి, బిల్డింగ్ మధ్యలో ఇరుక్కుపోయిన ఆ చిన్న పిల్లలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్ మనం చూడొచ్చు, ఒక స్టూడియోలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మరి ఒక్కసారిగా భూకంపం రావడంతో చూడండి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై పరుగులు తీసే ప్రయత్నం, స్టూడియో నుంచి బయటికి పరుగులు తీసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే రైట్ సైడ్ బాక్స్లో మనం కింద రైట్ సైడ్ బాక్స్లో చూస్తే ఒకసారి బిల్డింగ్స్, కొన్ని హై రైజ్ బిల్డింగ్స్కి సంబంధించి మనం చూడొచ్చు. అమాంతం దాంట్లో ఉన్న బాల్కనీలు కానీ, దాంట్లో ఉన్న స్టెప్స్ కానీ, ఎలివేటర్స్ కానీ చూడండి, సైడ్గా పక్కన ఉన్న గోడలతో సహా అన్నీ కూలిపోయాయి. అలాగే అవి కొంత వంగిపోయాయి. ఏ క్షణమైనా కుప్పకూలిపోయే అవకాశం ఉన్నట్టు. ఒక్కొక్క బిల్డింగు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు. మన దగ్గర కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాంటి బిల్డింగ్స్ నుంచి మరి భూకంపం వచ్చిన సమయంలో మరి హార్డ్లీ ఒక 30 సెకండ్లు, 1 నిమిషం వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ 1 నిమిషం వ్యవధిలో ఆ 20-30 ఫ్లోర్ల బిల్డింగ్ని దిగే అవకాశం ఉంటుందా? ఒక పక్కన లిఫ్ట్లు పనిచేయవు. మెట్ల ద్వారా కిందికి చేరిన ప్రాణాలతో బతుకుంటామా లేదా అని ఎంతో అంటే నమ్మకం ఉండలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి వెనిజువెలాలో ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. చిన్న పిల్లలని బిల్డింగ్స్ నుంచి, ఆ శిథిలాల నుంచి పిల్లలని బయటకు తీస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇప్పటిదాకా 50,000 మంది ఇప్పటిదాకా వెనిజువెలా
తమ కుటుంబ సభ్యులు 50,000 మంది ఇప్పటిదాకా కనిపించకుండా పోయారు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన ఆ వెబ్సైట్లో ప్రస్తుతానికి రిక్వెస్ట్లు వచ్చాయి. మొత్తం మీద వెనిజువెల్లాలో ప్రస్తుతానికి నెలకొన్న పరిస్థితుల వల్ల ఇటు భారత ప్రభుత్వం ముందుకొచ్చి అభయహస్తాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. C-17 గ్లోబ్ మాస్టర్కి సంబంధించిన 2 విమానాలని, వాటితో పాటు కొంత సామాగ్రిని, అలాగే వైద్య బృందాన్ని, అలాగే మెడిసిన్స్, వీటన్నిటి కూడా సహాయ చర్యల కోసం కొంత హెల్ప్ చేయడానికి వెనిజువేలాకు పంపించినట్టు తెలుస్తుంది. అలాగే మరోపక్కన అమెరికా కూడా ముందుకు వచ్చి సుమారు $150 మిలియన్ విలువైన సామాగ్రిని అందజేస్తామని అమెరికా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే వెనిజువేలాకి సాయం అందించడానికి ఇతర దేశాలు కూడా ముందుకు రావాలంటూ కూడా ప్రస్తుతానికి ముందుకు రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి వెనిజువెల్లాలో నెలకొని ఉన్న ఆ భూకంపానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Huevona. Mira los delfines, mira, 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 mira. Sí, mira cómo se cayeron todas las paredes del frente. Marico, esto es una impresionante, mira esto. Hijo, papá. Pero no joda. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చూడండి, ఒక శిథిలాల నుంచి, కూలిపోయిన బిల్డింగ్లో నుంచి ఒక చిన్న పాపని, నెలల పాపని బయటకి తీస్తున్న విజువల్ని మనం చూడొచ్చు. సో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది ఆ బిల్డింగ్స్లో ఇరుక్కుపోయారు. ఆ శిథిలాల కింద సుమారు 50,000 మంది ఇప్పటిదాకా కనిపించట్లేదంటే అర్థం చేసుకోండి. ఈ విషయంలో మనం చూడొచ్చు. కొన్ని సునకాలని, మనుషులని చూడండి బిల్డింగ్స్ నుంచి బయటికి తీస్తున్న పరిస్థితి. ఇప్పటికీ బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం 7.2 మ్యాగ్నిట్యూడ్ మొదట, దాని తర్వాత 7.5 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన భూకంపం. 2 భూకంపాలు వెంటనే అవి ఎఫెక్ట్ చేయడం. దాని తర్వాత శుక్రవారం రోజు, అంటే బుధవారం రోజు ఈ ఘటన చోటు చేసుకొని పూర్తిగా అన్ని బిల్డింగ్స్ కుప్పకూలిపోయిన తర్వాత మొత్తంగా దేశం మొత్తంలో సుమారు 70 లక్షల మంది ప్రభావితమైన తర్వాత మళ్ళీ శుక్రవారం రోజు 4.9 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన మరొక ఎర్త్క్వేక్ రావడంతో మొత్తం మీద అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అక్కడ చూడండి, సహాయక చర్యలు చేపడుతున్నారు. దాంట్లో పిల్లలని, అలాగే శునకాలని, డాగ్స్ని కావచ్చు, అలాగే చిన్న పిల్లలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. సో ఎవరైతే తమ కుటుంబ సభ్యులని కోల్పోయి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలని, ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళకి సంబంధించిన వివరాలను పొందుపరచండి అంటూ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ని లాంచ్ చేస్తే దాంట్లో సుమారు 50,000 మంది ఇప్పటిదాకా కనిపించట్లేదు అంటూ రిపోర్ట్లు వచ్చాయి. సో ఆ 50,000 మందిని వెతికే ప్రయత్నంలో ప్రస్తుతానికి ప్రభుత్వం ఉంది. మరోపక్కన ఒక్కసారి మనం చూస్తే 383 హై రైజ్ బిల్డింగ్స్, అలాగే 1000 హై రైజ్ బిల్డింగ్స్ మిగతా ప్రాంతాల్లో మొత్తంగా కుప్పకూలిపోయాయంట. ఒక్కసారి మనం చూస్తే 13 రీజనల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బిల్డింగ్స్ కూడా కూలిపోవడం జరిగింది. అలాగే 25 షాపింగ్ మాల్స్. ఒక్కసారి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్కి సంబంధించిన 2 బ్లాక్స్ చూడండి, పేక మేడల్లాగా ఎలా కుప్పకూలిపోయాయో. ఆ సమయంలో మరి ఆ బిల్డింగ్లో నివసిస్తున్న ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఒక 10, 20, 30 సెకండ్ల వ్యవధిలోనే మరి ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. మనుషులు రియాక్ట్ అయ్యే సమయం కూడా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పొచ్చు. సో అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దేశం మొత్తంగా 25 షాపింగ్ మాల్స్ కుప్పకూలిపోయాయి. అలాగే 1000కి పైగా గేటెడ్ కమ్యూనిటీస్, ఇలాంటి బిల్డింగ్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అలాంటి బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయి. 13 హాస్పిటల్స్, మేజర్ హాస్పిటల్స్ అని చెప్పొచ్చు 13, ఆ హాస్పిటల్స్ కూడా కుప్పకూలిపోవడం జరిగింది. మరోపక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కరాకస్ క్యాపిటల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతానికి ఆపరేషన్స్ నిలిపివేశారు. అంటే అంతగా అక్కడ టెర్మినల్స్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తం మీద అమెరికా
ప్రస్తుతానికి $150 మిలియన్ సహాయాన్ని చేస్తానంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. మరోపక్కన ఇతర దేశాలు మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి 17 దేశాలు ఇప్పుడు వెనిజువెలాకు చేరుకునే సహాయక చర్యలను చేపట్టడానికి. మరోపక్కన ఇండియా ఆపరేషన్ అమిస్తాద్ అనే పేరుతో 35 టన్నులకు సంబంధించిన మెడికల్ కార్గో, అలాగే ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ని కూడా, ఆ యూనిట్ని కూడా అక్కడికి తరలించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఒక విషాద సంఘటన చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో మరోపక్క జపాన్లో కూడా భూకంపం రావడం, అమెరికాకు సంబంధించిన ఫ్లోరిడాలో కూడా, అమెరికాలో కూడా, కాలిఫోర్నియాలో కూడా భూకంపం రావడం, మొత్తం మీద 3 చోట్ల ఒకేసారి భూకంపం రావడంతో ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి దీనికి సంబంధించిన విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వెనిజువెలా పరిస్థితి ఒక్కసారి తలుచుకుంటే, మరి సౌత్ అమెరికన్, లాటిన్ అమెరికా ఒకసారి మనం చూస్తే రైట్ సైడ్ బాక్స్లో ఒక స్టూడియో సెటప్ కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పరుగులు తీశారు చూడండి. అందులోంచి ఎలాంటి పరిస్థితులు చూడండి. లిఫ్ట్ వైపు పరుగులు తీస్తున్నారు, కానీ లిఫ్ట్లో వెళ్ళలేని పరిస్థితిలాగా కనిపించడం, దాని తర్వాత మరి స్టెప్స్ తీసుకునే ప్రయత్నం చేశారా? అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి వెనిజువెలాలో నెలకొని ఉండే. సో బుధవారం ఈ ఘటన జరిగింది. 2 ఎర్త్క్వేక్స్ ఒక్కసారిగా వాళ్ళని రైట్. మరొక ఫోటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫోటోలో మనం చూస్తే సహాయక చర్యలు చేపట్టిన ఆ రెస్క్యూ టీమ్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక డాగ్, ఒక శునకం ఏదైతే ఉందో ఆ శిథిలాలలో చిక్కుకుపోయి ఉండే దానికి నీళ్లు తాగిచ్చి సహాయం చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత దాన్ని బయటికి వెలికి తీసి దాంతో దిగిన ఫొటోస్ని మనం చూసాం. దానికి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు విజువల్స్ని మనం చూడవచ్చు. సో మొత్తం మీద ఇలా దేశం మొత్తంగా 50,000 మంది ఇప్పటిదాకా కనిపించకుండా పోయారు అంటూ కంప్లైంట్స్ అయితే వచ్చాయి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రావడం జరిగింది. వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ భూకంపం జరిగి 2 రోజులు గడుస్తున్నా, ఇవాళ 3వ రోజు అని చెప్పొచ్చు, 2 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ 50,000 మందికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సహాయక చర్యలు చేపడుతున్న ఆ విజువల్స్ని మనం బాక్స్లో చూస్తున్నాము. శునకాన్ని బయటికి తీసిన తర్వాత మొదటగా దానికి నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. దాన్ని కొంత బ్రతికించి ఉంచే ప్రయత్నం చేశారు. దాని తర్వాత దాన్ని అక్కడి నుంచి బయటికి తీసి వెలికి తీసిన తర్వాత వాళ్ళు ఫొటోస్ దిగి కొంత సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోస్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మొత్తం మీద భారీ భూకంపాలు, ఒక 2 భారీ భూకంపాలు వెనిజువెలాని అతలాకుతలం చేసేసాయి. దానికి సంబంధించి చూస్తే సుమారు ఒక 1000 హైరైజ్ బిల్డింగ్స్ కూలిపోవడం, దాంట్లో వందలాది వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. వాళ్ళని వెలికి తీసే ప్రయత్నంలో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. దేశం మొత్తంగా 25 షాపింగ్ మాల్స్ కూడా కుప్ప కూలిపోయాయి. మరోపక్కన 13 హాస్పిటల్స్ కూడా ఈ భూకంపానికి కుప్ప కూలిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం చూస్తే కనుక కరకాస్ లాంటి నగరం, అంటే వెనిజువెలాకి క్యాపిటల్ సిటీ అని చెప్పాలి, అలాంటి నగరంలో సుమారు 20 లక్షల మందిని ప్రభావితం చేసినట్టు తెలుస్తుంది. ఆ క్యాపిటల్ సిటీలో ఉన్న
షాపింగ్ మాల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ ఇవన్నీ కూడా కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద బుధవారం 2 ఎర్త్క్వేక్స్, మొదట 7.2 మ్యాగ్నిట్యూడ్, అంటే చాలా 7.2 మ్యాగ్నిట్యూడ్, దాని తర్వాత 7.5 మ్యాగ్నిట్యూడ్, 2 భారీ భూకంపాలు అని చెప్పొచ్చు. ఆ 2 భారీ భూకంపాల తర్వాత ఇంకా సహాయక చర్యలు చేపట్టి కొంత వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే మరి మరొక భూకంపం శుక్రవారం రోజు 4.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపం రావడం జరిగింది. మొత్తం మీద 50,000 మందికి పైగా ఇప్పుడు కనిపించకుండా పోయారు అంటూ కుటుంబ సభ్యులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి దానికి సంబంధించిన వివరాలని ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి దీనికి సంబంధించిన సహాయక చర్యలకు, అలాగే అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు